రాకెట్ రాఘవ అంటేనే క్లీన్ యూజ్ సర్టిఫికెట్ అనే పేరు. కానీ మీకు ఒక విషయం తెలుసా, ఆయనకి 2 భార్యలు. మిగతా స్టోరీ స్కిట్ లోనే చూడండి. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ వైఫ్స్. అక్క, ఆయన ఏమన్నా ఫోన్ చేశారా? నాకెందుకు చేస్తాడే, పాత పిల్లని కదా. ఫోన్ చేసినా ఏమన్నా కొనిచ్చినా నీకే కదనే. ఏంటని ఇంకా రావట్లేదు? Come on, my dear. పెద్ద డార్లింగ్, చిన్న డార్లింగ్. ఏంటండి మీరు ఈ రోజు కూడా లేట్ వచ్చారు? ఈ రోజు మన పెళ్లి రోజు, మర్చిపోయారా? వావ్, ఈ రోజు మన పెళ్లి రోజా? హ్యాపీ వెల్డింగ్ డే, హ్యాపీ వెల్డింగ్ డే. సచ్చినోడా. ఇగో లాంగ్వేజ్ చూడకూడదు, డెప్త్ చూడాలన్నమాట. ఇంతకుముందు మీ అక్క మ్యారేజ్ డేకి మీ అక్కని యాత్ర తీసుకెళ్ళా. ఇప్పుడు నీ మ్యారేజ్ డే. అవును. నిన్ను యాత్ర తీసుకెళ్ళమంటావా? తీసుకెళ్ళి ఆయన తీసుకెళ్ళు. యాత్రలుగా తీసుకెళ్ళి పోయినసారి నాకు గుండు చేయించావు కదా, దీనికి కూడా తీసుకెళ్ళి గుండు చేయించు. దీని తిరుగుబాటు మొత్తం తగ్గిపోద్ది. నేను యాత్రలోకి రాను, నన్ను రెస్టారెంట్ తీసుకెళ్ళండి. వదమ్మా, రెస్టారెంట్ వెళ్తే బాగా ఖర్చులు అయిపోతాయి డార్లింగ్. ఓ పని చేద్దాం. ఏంటండి? మన వెల్డింగ్ డే సెలబ్రేషన్స్ మనం ఎక్కడే సెలబ్రేట్ చేస్తున్నాం. ఓకే ఓకే. నువ్వేం చేస్తావు అంటే మందు సోడా కలుపు. ఏ పెద్ద డార్లింగ్, నువ్వేం చేస్తావు అంటే ఆమ్లెట్ వేసురా. దీనికేం తక్కువ లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏం కావాలమ్మా? రిలేషన్ కావాలి సార్. రిలేషన్ కావాలా? కట్టు ముగుడిని ఎదురుగుండా ఉన్నాయని వచ్చి అడిగితే ఎన్ని గుండెలు రా నీకు? అంటే ఇంట్లో 2 నేను ఒక్కడనే ఉన్నాను, ఇంకోటి కావాలని పిలిపించారా మీరు? ఎవడ్రా నువ్వు? చాలా లెక్కల కోసం వచ్చాను సార్. అబ్బా, ఈ కన్ఫ్యూజన్ అమ్మా అనవసరంగా. ఇప్పుడు చూడు తమ్ముడు, చెప్పన్నయ్య. తమ్ముడు అంటే ఈడ అడ్వాన్స్ అయిపోతాడు. ఇంకా బామ్మరిది. ఇప్పుడు జనాభా లెక్కలు రాసుకోవడం వచ్చా, అంతేనా? అవును సార్. ఏం కావాలో అడిగమ్మా, చెప్పేస్తాను. అలాగే సార్. ఎస్ సార్. మీ పేరు సార్? మురారి. మురారి. ఓకే. అమ్మగారి పేరు సార్? నారి. వావ్, బాగుంది. బాగుందా? తీసుకెళ్ళిపోతావా? నేను చెప్పింది పేరు బాగుందన్నారు సార్. అబ్బా, పూర్తిగా మాట్లాడరా, కోల్డ్ లాంగ్వేజ్ వద్దురా. చిన్నమ్మగారి పేరు సార్? నారి. బాగుంది సార్. నేను చెప్పింది పేరు గురించి సార్. సార్ అదేం సార్, 2 పేరు నారి నారి పెట్టుకున్నారు? అదే ఇప్పుడు ఏం లేదమ్మా, కన్ఫ్యూజ్ ఉంది కదా. అవును సార్. అందుకే నేను పెద్దనారి, వృద్ధనారి. వృద్ధనారి కాదురా, పెద్దనారి, చిన్ననారి అని పిలుతుంటాను అనమాట ముద్దుగా. మీ పిల్లల గురించి చెప్పండి సార్. పిల్లలు మొత్తం 200 మంది అమ్మా. ఆడోళ్ళు 50 మంది, అబ్బాయిలు 150 మంది. అదేంటి సార్, నేను మీ పిల్లల గురించి అడిగాను సార్. మీకు 200 మంది పిల్లలా? అంటే ఇది చివర కాన్వెంట్ నడుపుకుంటున్నాం, అందులో ఉంటారు వాళ్ళ పేర్లు. సార్ నేను స్కూల్లో ఉన్న పిల్లల గురించి కాదు సార్ అడిగింది, మీకెంత మంది పిల్లలని అడిగాను. మాకు అంత అదృష్టం ఎక్కడిది? మాట్లాడుతున్నా తమ్ముడు. సార్ మళ్ళీ తమ్ముడు అంటే బామ్మరిది. ఇప్పుడు పిల్లలు ప్రస్తుతం ఇంకా లేరమ్మా, అంటే వాళ్ళు పుడతారా? ఇప్పుడు రేపు ఎల్లుండి పిల్లలు పుడతారు కదమ్మా. అంత ఫాస్ట్ గా ఎలా పుడతారు సార్? రేపు ఎల్లుండి అంటే 24 hours లో ఇన్స్టెంట్ బేబీలు కాదమ్మా, ఫ్యూచర్ లోనే అర్థం అనమాట. వాళ్ళు పుడతారు కదా, వాళ్ళ పేర్లు ఇప్పుడే చెప్తారు, రాసేసుకో పేర్లు. అబ్బాయి పుడితే నాగబాబు. నాగబాబు. అదేంటి సార్? అంటే పెద్దోళ్ళు పేర్లు పెట్టుంటే కలిసి వస్తుంది. బాగుంది సార్, బాగుంది. అమ్మాయి పుడితే రోజా. అందరూ అలాగే అనుకుంటారు, ఆ పేరు పెట్టను. ఎందుకంటే ఆవిడ కాలర్ పెట్టుకునేట డాషింగ్ లేడీ అనమాట. అని చక్క రశ్మి అని పెడతా. ఎందుకు సార్? నవ్వమంటే నవ్వుతుంది, చెప్పమన్నది చెప్తుంది అనమాట. పైగా బట్టలు కూడా పెద్ద ఖర్చు ఉండదమ్మా, ముద్దుగా ఉంటది. ఆ అమ్మాయి కాదు, ఆ ముద్దుగా ఉండేది మా అమ్మాయి. సార్ ఇప్పుడు 2 పెళ్లి చేసుకున్నారు కదా సార్, ఎలా చేసుకున్నారు సార్ 2 పెళ్లిళ్ళు? అది చాలా పెద్ద కథ బామ్మరిది. మేంటంటే అప్పట్లో ఒకసారి
నా డార్లింగ్ నేను యాత్ర వెళ్ళాను ట్రైన్ లో. నాకు రిజర్వేషన్ అయింది కానీ నా డార్లింగ్ రిజర్వేషన్ అవ్వలేదమ్మా. అప్పుడు పక్క సీట్ లో చిన్న డార్లింగ్ కూర్చుంది. ఎండ్ సీట్ ఇమ్మంటారంటే ఇచ్చింది. అప్పుడు ఈ డార్లింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఎక్స్క్యూజ్ మీ, నేను మీ గురించి ఏం చేయగలను అని అడిగింది. ఏం చేయొద్దండి, ఏదైనా చీర ఉంటే గిఫ్ట్ గా ఇవ్వండి అని ఇచ్చేసింది. చీకట్లో రైలు వెళ్ళిపోతుందమ్మా. చీర చూసి మా ఆవిడ అనుకుని పట్టిస్తున్నారు. పట్టేస్తుంటే గోల్ పెట్టేసింది. జనాలు అందరూ నన్ను పట్టేస్తున్నారు. తర్వాత ఏమైంది సార్? పెళ్లి అయింది. మీరు జనాభా నియంత్రణ కోసం ఏం చేస్తున్నారు? అసలు ఏం చేయట్లేదు. చెప్పండి, మీరు చెప్పండి. మా ఆయన పెద్ద చెక్కగాడు. చెప్పండి. ఇది ఇక్కడ రాసి ఉంటాడు. ఆఫీస్కి వెళ్ళి టిక్కు 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 కంప్యూటర్ లో టైప్ చేస్తాడు, నెట్ లో పెడతాడు. ప్రపంచం అంతా వెళ్ళిపోయి అందరూ ఇది చెక్కగాడు చెక్కగాడు. ఏంటండి పెళ్లి రోజు ఇలా మాట్లాడతారు? ఇలాంటి నేను ఎక్కడ మాట్లాడాను అసలు? అంటే జబర్దస్త్ నాకు క్లీన్ యూ సర్టిఫికెట్ ఉంది. దాన్ని మీరు ఏ సర్టిఫికెట్ గా మార్చేస్తున్నారా? ఏంట్రా నువ్వు ఏదో ఇంటికి గెస్ట్ వచ్చాడు కదా అని చెప్పి అప్పటి నుంచి చూడుకుంటుంటే బాగా చేసినావా? పెద్దమ్మ గారు మళ్ళీ కొట్టారు, చిన్నమ్మ గారు ఇంత ముందుకే కొట్టారు. ఓకే పెద్దమ్మ సార్ మొత్తం రాస్తుంటున్నా? రాస్తున్నాను సార్. పెద్దమ్మ గారు ఎక్కడ తిన్నారు? రాస్తున్నావా? ఓకే సార్. పెద్దమ్మ గారు ఇక్కడ. బాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇది కూడా నీట్ గానే ఉంది. బాబు నువ్వు ఎంత నీట్ గా ఉన్నావు అనేది నీకు నువ్వే కష్టపడి చెప్పుకొని బాగా చేసావు, బాగా ఎంజాయ్ చేసావు. రాఘవ్ గారు నారీ నారీ నడుమ మురారియా. ఇంక నుంచి ఎవరికి చీరలు ఇవ్వద్దండి అమ్మా. మళ్ళీ ట్రిపుల్ కార్డు మళ్ళీ మేము కొనిస్తామండి. వాళ్ళు ఇచ్చేదండి. డబ్బులు తిన్నారు కదా, సరిపోలేదు ఇంకా. చాలా నీట్ గా ఉంది. నువ్వు చెప్పుకొని అవసరం లేదు. జబర్దస్త్ లో నేను ఒక్కడే యూ సర్టిఫికేట్ తీసుకున్నావు అన్నది. వెరీ నైస్. నా పేరు వెంకీ. నేను రచ్చ రవి టీం తరపున వచ్చాను. యాక్చువల్లీ ఒక లైవ్ షోకి ఒక యాంకర్ వచ్చాడు. హలో హాయ్, మీరు చూస్తున్నారు సెల్ ఫోన్ లో సొల్లు కబుర్లు. మా షోకి కాల్ చేయండి, 2 కిలోల పాత ఇనుప సామాన్ని గెలుచుకోండి అనేసి ఒక ఆవిడ కాల్ చేశారు. ఆవిడ ఏంటంటే పాపం మత్తిమార్పు అన్నమాట ఆవిడకి. ఓకే, ఈ రోజు మనతో మాట్లాడేందుకు మొదటగా విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. వారు కాల్ చేద్దాం. టుక్ 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 టుక్. హలో ఎవరు? హలో హాయ్ మేడం. ఎవరు మాట్లాడేది? మేము ఓహో ఛానల్ నుంచి కాల్ చేసినాం. అది చెప్పండి సార్. ఏంటంటే మీరు ఇప్పుడు మేము అడిగే 3 ప్రశ్నలకి కరెక్ట్ సమాధానం చెప్తే మీరు విన్నర్ అవుతారు. అలాగా? అబ్బాయి ఈజీగా అడగండి, ఈజీగా అడగండి. తప్పకుండా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి అత్తారింటికి దారేది సినిమా హీరో ఎవరు? అబ్బాయి ఈజీగా అడగండి, ఈజీగా అడగండి. ఏమండి, అత్తారింటికి దారేది మన పవన్ కళ్యాణ్ గారు నటించారు, ఆ సినిమా హీరో. అబ్బాయి ఈజీగా అడగండి, ఈజీగా అడగండి. సరే పక్కన పెట్టండి. రెండో క్వశ్చన్. మన నాగబాబు గారి బ్రదర్ అయిన చిరంజీవి గారు నటించిన జై చిరంజీవ సినిమా హీరో పేరు చెప్పండి. అబ్బాయి ఈజీగా అడగండి, ఈజీగా అడగండి. ఏమండి, జై చిరంజీవ. అబ్బాయి ఈజీగా అడగమంటే మీరు సడన్ గా అడిగితే ఏం చెప్పను? ఇది కూడా పక్కన పెట్టండి. మూడో క్వశ్చన్. మీ ఆయన పేరు చెప్పండి. చాలా ఈజీ క్వశ్చన్. అబ్బాయి ఈజీగా అడగండి, ఈజీగా అడగండి. మేడం, మీ భర్త పేరు. అబ్బాయి ఈజీగా అడగమంటే మీకు సిగ్గుగా అనిపిస్తే మీ పక్కన ఉన్నవారు సాయం తీసుకోవచ్చు. ఒరే చింటూ, ఏంటి మమ్మీ ఇలా రారా, మీ డాడీ పేరు చెప్పు. ఏ డాడీ పేరు మమ్మీ? మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ కి మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా, వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏముంటుంది